మార్చి 22, 2026 ఆదివారం దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి చవితి రాత్రి 9:16 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం భరణి రాత్రి 10:42 వరకు, తదుపరి కృత్తిక. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు: విజయవాడ ఉదయం 6:10, సాయంత్రం 6:19, హైదరాబాద్ ఉదయం 6:19, సాయంత్రం 6:27. రాశులు యోగం: సూర్యరాశి మీనం, చంద్రరాశి మేషం. యోగం వైద్యుతి మధ్యాహ్నం 3:42 వరకు, తదుపరి నిష్కుంభ యోగం. కరణాలు వణజి ఉదయం 10:36 వరకు, భద్ర రాత్రి 9:16 వరకు, తదుపరి భవ. శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:17 నుంచి 7:46. అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి 12:39. శుభ అశుభ సమయాలు: వద్యం ఉదయం 9:27 నుంచి 10:56. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:30. రాహుకాలం సాయంత్రం 4:48 నుంచి 6:19. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:48. యమగండం మధ్యాహ్నం 12:14 నుంచి 1:45. ప్రయాణ సూచన: ఈ రోజు పడమర దిశలో ప్రయాణం చేయడం అనుకూలం కాదు. వైదిక కాల విభజన: ప్రాతకాలం 6:10 నుంచి 8:36. సంగమం 8:36 నుంచి 11:02. మధ్యాహ్నం 11:02 నుంచి 1:27. అపరాహ్నం 1:27 నుంచి 3:53. సాయంత్రం 3:53 నుంచి 6:19. ప్రదోషకాలం 6:19 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:50. నిషేధికాలం 11:50 నుంచి 12:38. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుంచి 5:22. మార్చి 22, 2026 ఆదివారం. రాశి ఫలాలు: మేషం. ఈ రోజు కొంత ప్రతికూలత ఎక్కువగా అనిపించవచ్చు. ఆదాయం తక్కువగా ఉండగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాలు ఇబ్బందులు కలిగించవచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృషభం. ఆర్థికంగా ఊరట లభించే రోజు. అప్పులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా విజయం దక్కుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నత అవకాశాలున్నాయి. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో లాభదాయక మార్పులు కనిపిస్తాయి. మిథునం. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం తెలుసుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ప్లాన్లు అమలు చేయడానికి ఇది మంచి సమయం. కర్కాటకం. దూర ప్రయాణాల్ని కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది. అనుకోని వార్తలు కొంత ఆందోళన కలిగించవచ్చు. పనులు ఆలస్యంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో నెమ్మదితనం ఉంటుంది. అయితే ఓర్పు అవసరం. సింహం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహన ప్రయాణాలు. కుటుంబంలో కొత్త మార్పు గమనిస్తారు. అప్పులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తక్కువగా ఉంటుంది. కన్య. ఈ రోజు మీకు సర్ప్రైజులు ఎక్కువగా ఉంటాయి. ఆప్తుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. అనవసర సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాలు మీ పనుల్ని వేగవంతం చేస్తాయి. వ్యాపార విస్తరణలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. తుల. సోదరుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు యత్నాలు విజయవంతమవుతాయి. దీర్ఘకాల సమస్యలు పరిష్కారం దిశగా కదులుతాయి. సమాజంలో మీ పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చికం. ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. ప్రయాణాలు ఆశించినంత సాఫీగా ఉండవు. బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనస్సు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఆర్థికంగా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావు. ఇంట్లో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక శాంతి పొందుతారు. ఉద్యోగంలో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది. మకరం. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. పిల్లల విద్య విషయంలో మంచి వార్తలు వినిపిస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుంభం. సోదరుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగి ఒత్తిడి అనిపించవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు రావచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీనం. ఉద్యోగంలో మార్పులు పురోగతి కనిపిస్తాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తి సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.